ఇవాళ తెలంగాణలో సంచలనంగా మారుతున్నటువంటి బీసీ ఉద్యమం ఏదైతే ఉందో ఈ బీసీ ఉద్యమంలో బీసీల హక్కుల సాధన కోసం 42% రిజర్వేషన్ కోసం కాస్ట్ సెన్సస్ కోసం ఇవాళ బీసీ నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అంటే ఎలాంటి ఆహారం తీసుకోకుండా చనిపోవడానికి కూడా సిద్ధపడి ఇవాళ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. దేశాన్ని కానీ మనోళ్ళందరూ చేస్తూ ఉన్నారు. వాళ్ళది వీళ్ళ నుంచి పుట్టిన డిమాండ్ కాదు. కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా నిర్ణయించుకున్నటువంటి ఒక అంశం 42% రిజర్వేషన్ అమలు చేస్తూ బీసీ డిక్లరేషన్ను ప్రకటిస్తూ మా నాయకుడు మా ఫ్యూచర్ ప్రధాని రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. ఆ డిక్లరేషన్ అమలు కోసం ఇవాళ శీఘ్రంగా అమలును పూర్తి చేసి బీసీల వాటా బీసీలకు దక్కే విధంగా త్వరగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు సంజీవ్ గారు వీళ్ళంతా. అయితే నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇది మనం చెప్పిన మాటే, మనం ఇచ్చిన మాటే. అతి త్వరగా ఈ బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేస్తూ బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే కులగణన చేసి 42% రిజర్వేషన్ను బీసీలకు అందిస్తామని చెప్పడం జరిగింది. సో ఇది రాహుల్ గాంధీ గారి మాట. కాబట్టి ఈ మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తిస్తూ ఉంది. అలాగే నేను ఇతర పార్టీల నాయకులకు కూడా చెప్తా ఉన్నా, ఇటు బీఆర్ఎస్ పార్టీ, అటు భారతీయ జనతా పార్టీ, ఇంక్లూడింగ్ లెఫ్ట్ పార్టీస్, ఈ 42% అంశం పైన, కాస్ట్ సెన్సస్ పైన మీ ఒపీనియన్ ఏంది చెప్పండి. మీరు మాకేంది అని తప్పించుకుంటారా? బీసీల ఓట్లు వద్దని ప్రకటిస్తారా? మాకు బీసీలు ఓట్లు లేకున్నా పర్వాలేదని మీరు చెప్పగలిగితే, మీ పార్టీలు కనుక చెప్పగలిగితే మిమ్మల్ని అడగమయ్యా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా 42% ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడతా ఉంది, క్యాస్ట్ సెన్సస్ చేయడానికి సిద్ధపడతా ఉంది. రాజకీయ పార్టీలుగా బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అలాగే కిషన్ రెడ్డి గారు, మీరు ఈ అంశం పైన మీ పార్టీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇది తెలియజేయకుండా ఈ రాష్ట్రంలో ఇంకా ఏ అంశం గురించి మాట్లాడినా దానికి అర్థం లేదు. కాబట్టి 42% రిజర్వేషన్ ఫర్ బీసీస్ అండ్ కాస్ట్ సెన్సస్, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మాలాంటి రాజకీయ నాయకుల పైన బీసీ నాయకత్వం అంతా ఒత్తిడి చేస్తూ ఉంది. అల్టిమేట్గా వారి ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మిగతా రాజకీయ నాయకులు కూడా ఈ అంశం పట్ల 24 గంటల్లోగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మేము దాట వేసుకుంటూ పోతాం, మేము తప్పించుకుంటూ పోతాం, మేము బీసీలను ఇట్లనే విస్మరిస్తాం, మేము బీసీలను ఓటు బ్యాంక్గానే చూస్తాం అని మీరు భావిస్తే రాజకీయ సమాధి తప్పదు. ఇవాళ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి చైతన్యవంతమైనరు, జరిగిన పరిణామాలను దగ్గర నుంచి గమనించారు. కాబట్టి ఇవాళ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే బీసీలకు తరతరాలుగా అన్యాయం జరుగుతుందని భావించినటువంటి ప్రజాస్వామిక వాదులైనటువంటి కొంతమంది రెడ్డిలు కానీ, వెలమలు కానీ, ఇంకా ఎవరైనా బీసీలకు అన్యాయం జరిగిందని గొంతెత్తేటువంటి వాళ్ళను మేము కడుపులో పెట్టుకుంటాము. ఇక్కడ కేవలం బీసీలను అనగదొక్కి బీసీలను కేవలం ఓటర్లుగా, ట్యాక్స్ పేయర్లుగా చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఒక రకమైనటువంటి హెచ్చరిక కూడా జారీ అవుతా ఉంది. మీరు రాజకీయంగా బతికి బట్ట కట్టాలంటే ఫస్ట్ ఈ అంశాన్ని తేల్చండి. మీరు అటుంటారా ఇటుంటారా క్లియర్ చేసుకోండి.
మీరు లేదు మేము బీసీలకు వ్యతిరేకమని అటుంటే ఉండండి, ఇబ్బంది లేదు. ఇటు వస్తారా బీసీలకు మేము వాటా ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తున్నామని రండి, కరెక్ట్గా అప్పుడు గీత గీయబడుతుంది, ఎవరితో యుద్ధం చేయాలనో తెలుసుకోగలుగుతారు. కాబట్టి బీసీలకు ఎట్టి పరిస్థితిలో 42% రిజర్వేషన్ రావాల్సిందే. ఈ నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఈ నిరాహార దీక్షకు ఒక బీసీ బిడ్డగా మద్దతు ప్రకటిస్తూనే వీరి ఆరోగ్యాలు కాపాడుకునేటువంటి బాధ్యత కూడా మా మీద ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఆ రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే బీసీ ఎమ్మెల్యేలు, చాలామంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారో మీరు కూడా ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సందర్శించి వాళ్ళ భరోసాను ఇవ్వాల్సిన బాధ్యత మనది. సో ఆ రకంగా బీసీలకు న్యాయం జరిగే వరకు జరుగుతున్నటువంటి పోరాటంలో భాగస్వాములు అవుతున్నందుకు సంతోషిస్తున్నాను. జై బీసీ, జై బీసీ, సాధిద్దాం 42% రిజర్వేషన్, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం కుల జనగణన, సాధిద్దాం సాధిద్దాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.